ఓడి అమ్మ ఘోరంగా నీళ్ళు వచ్చినాయి ఇలా. గైస్ ఇవాళ సండే, నో జిమ్ డే. నేను 10 గంటలకు లేచి మా అన్న వాళ్ళ ఇంటికి పోతానా, పోయేదాల్లా ఈ అండర్ బ్రిడ్జి గుర్తొచ్చి లోపల తొంగి చూస్తే ఘోరంగా నీళ్లు జమ అయినా. రోజు రోజున నీళ్లు పెరుగుతానే గానీ తగ్గుతలేవు. సైడ్ లకి వెళ్ళి మట్టి కూలుతాంది. దీని ఏమైందో చూడాలి. ఇక రైల్వే గేట్ మొత్తానికే బంద్ చేసిళ్ళు. పక్కన నుంచి నడుచుకునే పోయే దారి ఉన్నది. అందరూ బైక్స్ ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటా పోతాళ్ళు. ఇక ఇక్కడ చూడొచ్చు మీరు, బండ్లందరూ ఇక్కడనే పార్క్ చేస్తాళ్ళు. ఇక పొద్దుగాల అన్న ఫోన్ చేసి ఇంట్లో రారా వైరింగ్ పని చేద్దామంటే పోయినా. మా బావని ఎలక్ట్రీషియన్ అని మనమే చేసుకుంటాను. నీ సామాన్ లేచున్నా ఇక్కడ. మా అల్లుడు గాడు నా ట్రైపాడ్ తో ఆడతాడు. అరే ఏం చేస్తానారా అంటే, మేబీ వీడియో నీ తాల్తే మామా అని అంటాడు. ఇగోరా తీసుకో అంటే సెల్ఫీ వీడియో తీసుకుంటాను. నాలాగా చేతిలో ఫోన్ వస్తలేదు, నీ ట్రైపాడ్ కి పెట్టి తీ అంటాడు. నాకు కొంచెం పని ఉంటే వైర్లు వేసుకొని పోయినా, ఫైర్లు చూపించుకొని డ్రిల్ మిషన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి ఈ బాక్స్ లకి వెళ్ళి సిమెంట్ తీసిన. ఇక మా బచ్చగాళ్ళు ఉంటే వాళ్ళతో కొంచెం ఎంజాయ్ చేసిన. చికెన్ ఫ్రై చేస్తాలని తెలిసింది. గుమ్మ నురికిన గప్ప నోట్లు వేసుకున్నా. చికెన్ టేస్ట్ తో నా గుండె జారింది. నోట్లు వేసుకుంటే నా నోరు కాలింది. నేను వేసుకొని తిన్నా. కొంచెం నాప్ తీసుకున్నా. ఇక నీళ్ళు తాగి మళ్ళీ పని స్టార్ట్ చేసిన. ఇక పని స్టార్ట్ చేసుడుతోనే నాకు చాయ్ గుర్తొచ్చి మళ్ళీ కింది గురిగిన. ఇక కిందికి పోయి చాయ్ వేసుకొని తాగిన. మా అల్లుడు గాడు హోంవర్క్ ఎత్తలేని దెబ్బలు పడ్డాయి. వానికి చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా చాయ్ తాగిన. అన్న ఫోన్ చేసి పొట్ట యాదగిరి గుట్ట ఎన్ని తింటొప్పే పనికిరా పని చేద్దామంటే ఉరికిన. పని ఏందో ఏమో గానీ వైర్లు గుంజినం సజ్జం మీద ఎక్కిచ్చిల్. నాకు ఇంత చేసినా ఈ పని ఉడతలేదు. ఇక్కడికే 12 అయింది. కొంచెం ఏడుపు ముఖం పెట్టుకుని ఈ వైర్లు చూస్తే ఇంకా ఏడుపు వచ్చింది నాకు. ఇక 12:30కి అన్నం తిని మెల్లగా బండేసుకుని వచ్చిన. ఘోరంగా వర్షం పడుతుంది. తొందరగా ఇంటికి వచ్చిన. ఇక యాటి రోజు నాది ఇట్లా గడిచింది. వీడియోని లైక్ కొట్టి ఫాలో చేయండి. వీడియో ఎట్లున్నదో కామెంట్ చేయండి. యూట్యూబ్ లో చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో చూసేటోళ్ళు ఫాలో చేయండి. బాయ్. ఆ గొంతు మెల్లమెల్లగా బిగ్ బాస్ లాగా అవుతుంది. లైక్ చేయండి, పుణ్యం ఉంటది.